బరవ్వ బెండి ఫ్రై చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం పసుపు పొడి, 10 వెల్లుల్లి రెబ్బలు వేసేసి మిక్సీ జార్లో మిక్సీ కొట్టి కొన్ని నీళ్ళు వేసి మిక్సీ కొట్టి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఆ తయారు చేసుకున్న పేస్ట్ని ఇలా మధ్యలోకి చీరుకున్న బెండకాయలోకి మధ్యలోకి పెట్టి తర్వాత ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసి స్టవ్ మీద గిన్నె పెట్టి 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి, ఎక్కువనే నూనె పడుతుంది. తర్వాత జీలకర్ర, కొంచెం మినపప్పు, కొంచెం కరివేపాకు, కొంచెం ఉల్లిగడ్డలు కూడా వేయాలి. ఉల్లిగడ్డలు కట్ చేసిన ఉల్లిగడ్డలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు, కొంచెమే ఫ్రై అయితే సరిపోతుంది. అయితే కొంచెం పసుపు వేయాలి, కొద్దిగానే పసుపు వేసి ఈ మసాలా బెండకాయలు ఏవైతే ఉన్నాయో అవి ఇందులో వేసుకొని సిమ్లో మంచిగా కలుపుతూ జిగురంతా పోయేదాకా కలుపుకుంటూ ఫ్రై చేయాలి. తర్వాత మధ్యలో ఉప్పు, కారం కూడా సరిపోయిందా లేదా చూసుకొని మళ్ళీ అవసరం అనిపిస్తే వేసుకోవచ్చు. అలా మగ్గించుకుంటూ 10 నిమిషాలు మూత పెట్టి మగ్గిస్తే బరవ్వ బెండి ఫ్రై చాలా అంటే చాలా టేస్టీగా సూపర్ రెడీ అవుతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ. చాలా ఈజీగా చేసుకోవచ్చు, అంత పెద్దగా కష్టపడక్కర్లేదు. చాలా ఈజీ రెసిపీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఒక్కసారి తిని ట్రై చేసి చూడండి, నా కామెంట్స్లో చెప్పండి.